ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ప్రియా వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. అండ్ మీరందరూ ఎలా ఉన్నారు అనేది నా కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. అండ్ ఇదైతే వినాయక చవితి వ్లాగ్. నేనైతే పూర్తిగా షూట్ చేయలేదు. కొంచెం పూజ, అలాగే నిమజ్జనం. తర్వాత వేరే వీడియో ఇందులో ఇంక్లూడ్ చేశానండి. సో, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది ఈ వీడియో అప్‌లోడ్ చేసి పెట్టడానికి కొన్ని రీజన్స్ వల్ల. అండ్ ఎవరైతే ఫస్ట్ టైమ్ నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉండే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా ఇప్పుడైతే పూజకి రెడీ చేసుకుంటున్నానండి. జస్ట్ ఒక సిల్వర్ కలర్ పీట ఇది. చెక్కది కాదు నా దగ్గర ఉన్నది. ఇది బెంగుళూరులో ఉన్నప్పుడు తీసుకున్నాననుకుంటా. సో, దానిపైన నేను ముగ్గది పెట్టేసుకుంటున్నాను. అండ్ నేను కూడా పెద్దగా ఏమి డెకరేషన్స్ అవి బ్యాక్‌గ్రౌండ్స్ ఏమి ప్రిపేర్ చేయలేదండి. ఎందుకంటే ఇక్కడ ఇల్లు వెకేట్ చేసేటప్పుడు ఏమైనా వాల్‌కి పేపర్ ఉంటుంది కదా! మామూలు వాలయితే పెట్టుకున్నా పర్వాలేదు ఏదైనా. పేపర్ వల్లేంటంటే ఏదైనా నేను స్టిక్ చేసినా పేపర్ ఊడిపోతూ ఉంది. సో, అందుకని చెప్పి నేనైతే బ్యాక్‌గ్రౌండ్‌కి పెద్దగా డెకరేషన్స్ ఏమి చేసుకోలేదు. అండ్ సింపుల్‌గానే చేసుకున్నానండి. వినాయక చవితి నెక్స్ట్ డేనే మాకింకొక అర్జెంట్ పని కూడా ఉంది. సో, దానివల్ల ఇంక నేను ఇవేవి ప్రిపేర్ చేసుకోలేకపోయాను. జస్ట్ సింపుల్‌గా ఒక మట్టి గణేషాన్ని ఇంట్లో చేసుకున్నాను. అండ్ పూజ కూడా ఇలా సింపుల్‌గానే నేను చేసేసుకున్నానండి. సో, పూజ అయిపోయిన తర్వాత ఇది ఫైనల్ లుక్ మా గణేషది అండ్ పూజ అనేది. అండ్ ఈవినింగ్ పూజ కూడా చేసేసిన తర్వాత ఇంక గణేష నిమజ్జనం స్టార్ట్ చేసేసాము. పునీకి చిన్న జేసీబీ ఒకటుంటే, ఆ జేసీబీ తెచ్చుకున్నాము. లాస్ట్ ఇయర్‌తో పోలిస్తే ఈసారి గణేష నిమజ్జనంకి పెద్ద వెహికలే యూజ్ చేసాం మేము. కిందటిసారి మేము ట్రక్ ఉంటుంది కదా! డంప్ ట్రక్ టైప్‌లో. సో, దాన్ని యూజ్ చేసాము. ఇప్పుడైతే జేసీబీ పుని అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఎందుకో కదా కిడ్స్‌కి ఆ సరదా ఉంటుంది. పైగా ఇండియాలో ఉండుంటే ఇంకా బాగా తెలిసున్నేమో. వాడికన్నీ తెలుస్తాయి కదా! పండగలు అవన్నీను. ఇక్కడ ఎంతలో కొంతలో కొంత ఒక 10% అయినా సెలబ్రేషన్స్ అవి చేసుకుంటే వాడికి తెలిసొస్తుందని జెప్పేసి ఇలా చేస్తూ ఉన్నాము. జస్ట్ ఒక బౌల్‌లో వాటర్ పెట్టేసి అక్కడే అట్లా చేసేసుకున్నామండి నిమజ్జనం అనేది. సో, మా గణేష నిమజ్జనం అయితే అయిపోతూ ఉంది. ఇంకా గణేష్ నిమజ్జనం అయిపోయిన వెంటనే ఇంకా ఇప్పుడెక్కడికి లగేజ్ ప్యాకింగ్ అంటే ట్రిప్ వెళ్తూ ఉన్నాము. ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందండి. ఈస్ట్ సైడ్ వెళ్ళలేదు మేము. సమ్మర్ స్టార్టింగ్‌లోనే ఈస్ట్ సైడ్ వెళ్ళిపోతే టెంపరేచర్స్ బావుంటాయి. ఇంకా అట్‌లీస్ట్ చుసోక్ లోపు వెళ్ళామంటే బెటరు. టెంపరేచర్స్ డౌన్ అవ్వవు. మేమిప్పుడు స్టార్ట్ అవుతున్నాము. మార్నింగ్ ఉంది మాకు జర్నీ 2½ అవర్స్ ఇక్కడ నుండి. సో, అందుకని లగేజ్ ప్యాక్ చేస్తున్నాము. మొత్తం 3 డేస్ ట్రిప్ ఇది. సో, 3 డేస్‌కి మేము ఎంత లగేజ్ ప్యాక్ చేస్తున్నాం చూడండి. ఒక్కొక్కరికి ఎక్స్‌ట్రాగా 2 ఎక్స్‌ట్రా డ్రెసెస్ పెట్టుకుంటున్నాము. పునీకైతే ఇంకా ఎక్స్‌ట్రాగా పెట్టాము. ఎందుకంటే పిల్లలు జర్నీలో మెస్సీ చేసేసుకుంటారు కదా! ఫుడ్ అది తినేటప్పుడు. సేఫ్టీకి పెట్టుకోవడం మంచిది. సో, మంచి సర్‌ప్రైజెస్ కూడా ఉన్నాయి. ఈ వీడియోలో నేను ఒక 3 పార్ట్స్ కింద డివైడ్ చేసి పెడతాను. చాలా బావుంటుంది. ఆ ప్లేస్ అయితే మాత్రం నేను కూడా మీకు చూపిస్తాను. ఈ ఇయర్ జేజుకి కూడా మేము అనుకున్నామండి. బట్ కరోనా వల్ల ఇంకా క్వారంటైన్ కానీ, లేకపోతే కోవిడ్ టెస్ట్ ముందు చేసుకోవాలి. ఇలాంటి రూల్స్ ఏమైనా వస్తే మళ్ళీ హెడేక్ కదా! అదంతాను. అందుకని చెప్పి డ్రాప్ అయిపోయాము. ఈ ఇయర్ అయితే జేజు వెళ్ళట్లేదు. మేబీ నెక్స్ట్ ఇయర్ అంతా బావుంటే జేజు అది ప్లాన్ చేస్తాం వెళ్ళడానికి. జేజు కూడా చాలా బావుంటది. మేబీ ఎప్పుడైనా నేను మా దగ్గర ఉన్న పిక్స్ అవిను మీకు ఏదైనా ఏంటి వీడియోలాగా చేసేసి పెడతాను. మేము ఫస్ట్ టైమ్ జేజు వెళ్ళేటప్పుడు ఫ్రెండ్స్‌తో వెళ్ళాము. సో, ఇప్పుడైతే సింగిల్ ఇది ఫ్యామిలీ ట్రిప్పేనండి. ఫ్రెండ్స్ ఎవరు రావట్లేదు. వాళ్ళకవ్వలేదు. సో, ఇప్పుడైతే ఫ్యామిలీ ట్రిప్పేసుకుంటున్నాం మేము. ఇయర్‌లీ వన్స్ ఫ్యామిలీ ట్రిప్ ఉంటే బావుంటది కదా! కొంచెం మనకు కూడా పర్సనల్‌గా ఉంటది. అండ్ ఇవైతే బీచ్ వేర్ అండి. ముగ్గురికి 3 బీచ్ వేర్‌లు పెడుతూ ఉన్నాము. నార్మల్ డ్రెసెస్ ఏంటంటే బీచ్‌లో యూజ్ చేసామంటే పాడైపోతాయి. కలర్స్ అవి ఫేడ్ అయిపోవడం, లేకపోతే అదోలా అయిపోతుంది క్లాత్ కూడాను. పైన బబుల్స్ వచ్చేస్తా ఉన్నాయి డ్రెస్‌కి. సో, ఇది నెక్స్ట్ డే వచ్చేసరికి సాటర్‌డే.
నేను ట్రిప్ ఎళ్ళేలోపే ఇవన్నీ క్లీనప్ చేసేద్దాం అనుకున్నాం. నిన్న నైటే చేయాలి యాక్చువల్లీ నేను నిమజ్జనం అప్పుడే. బట్ అప్పుడేంటంటే ఓపిక అస్సలు లేదు. ట్రిప్‌కి కావాల్సిన ఫుడ్ ఐటెమ్సు అండ్ డ్రెసెస్ ప్యాకింగు, ఫుడ్ ప్యాకింగ్ ఉంటుంది కదా! 3 డేస్ ట్రిప్ అన్నప్పుడు అక్కడ మేమెళ్ళే ప్లేస్‌లో ఇండియన్ రెస్టారెంట్స్ ఉండవండి. ఉంటాయి కానీ దానికోసం మళ్ళీ స్పెషల్‌గా వెళ్ళాలి. సో, అందుకని చెప్పేసి అంత తిరిగే ఓపిక లేదు. అందుకని చెప్పి నేను ఫుడ్ అది పెట్టుకుంటూ వెళ్తున్నాము. ఇంకా నిన్న అవ్వక నెక్స్ట్ డే ఇంకా అవన్నీ క్లీనప్ అవి చేసుకుంటూ ఉన్నాను. ఒకసారి క్లీనప్ చేసేసామంటే ఇంకా మనకేమి ఇబ్బందుండదు కదా! సో, అటు నుంచి వచ్చినప్పుడు కూడా చాలా టయర్డ్ అయిపోతాము జర్నీ వల్ల. ఇక్కడ నుండి 2 ½ అవర్స్ అంటే చాలా ఎక్కువ టైం పడతది. బట్ నావర్‌లో ఇప్పుడు మార్నింగ్ లేచి చెక్ చేస్తే 3 ½ 4 అని చూపిస్తుంది. సో, చూడాలి ఎంత టైం పడుతుందో. ఎందుకంటే అందరూ చుసాక్ ముందు వీక్‌లో ట్రిప్స్ వెళ్ళిపోయి చుసాక్ వీక్స్‌లో పేరెంట్స్‌ని మీట్ అవ్వడానికి వెళ్తారు కదా! సో, అండ్ యాక్సిడెంట్స్ కూడా అవుతూ ఉన్నాయంట. నెవర్ చూపిస్తూ ఉంది. చూడాలి. ఇంక మార్నింగ్ అయితే నేను పునీకి మజ్జిగన్నం పెట్టేసాను. అండ్ మేము కూడా మజ్జిగన్నమే తినేస్తూ ఉన్నామండి. అంటే కర్డ్ రైస్ తినేస్తూ ఉన్నాము. కొంచెం లిక్విడ్‌లా చేసుకొని. సో, అలా అయితే అన్ అవర్స్ జర్నీలో కొంచెం టయర్డ్ అవ్వకుండా కొంచెం ఎనర్జిటిక్‌గా ఉండగలం కదా! లేదంటే అంత జర్నీలో ఎలా అంటే హెడేక్ వచ్చేసి పిచ్చి పిచ్చిగా అయిపోతుంటాడు పుని కూడాను. సో, మేము కూడా అందుకే తినేస్తూ ఉన్నాము. ఇంకా లంచ్ అయితే నేను ప్రిపేర్ చేస్తూ ఉన్నానండి. లెమన్ రైస్ కర్డ్ ఇదేంటిది పులిహోర ఉంటుంది కదా! పులిహోర చేశాను. మధ్యలో ఏంటి రెస్ట్ ఏరియాస్ ఉంటాయి కానీ తెలీదు కదా! ఆ రోజు పైగా సాటర్‌డే కాబట్టి మేము బయట నాన్ వెజ్ ఏమి తినము. నాన్ వెజ్ తింటే ఫ్రైడ్ చికెన్ తినేస్తాం బయటెప్పుడును. బట్ ఆ రోజు సాటర్‌డే కాబట్టి తినమని చెప్పి లెమన్ రైస్ ఆఫ్టర్‌నూన్‌కి అలాగే ఈవినింగ్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. ఏ టైంకి రీచ్ అవుతామో తెలీదు. బట్ అప్పుడు ఆకలంటే అప్పటికప్పుడు మళ్ళీ నేను రెడీ చేయలేనని చెప్పేసి లెమన్ రైస్ అయితే ఉంటుంది గదా! స్టాకు. అందుకని చెప్పి అది పెడుతూ ఉన్నాను. ఈ 3 డేస్ ట్రిప్‌కి నేను రైసు, అలాగా ఆనియన్స్ అన్నీ తీసుకెళ్తూ ఉన్నాను. జస్ట్ అక్కడ కుక్ చేసేసుకోవడానికి. ఒకసారి చేసామంటే ఇంక ఈవినింగ్ వరకు అవే ఉంటాయి కదా! నాన్ వెజ్ తినేటప్పుడైతే నాకు పెద్దగా పనుండదు కానీ వెజ్ అయితే కొంచెం ఇబ్బందయితది ట్రిప్స్ ఎళ్ళేటప్పుడు కూడా. సో, అవన్నీ ప్యాకింగ్ అయిపోయిన తర్వాత ఇంక వెంటనే నేను క్లీన్ చేసేస్తూ ఉన్నాను. మహేష్ అయితే క్లీనింగ్ ఒద్దు, ఏమొద్దు బయలుదేరింకా అని చెప్పానన్నా సరే, వాళ్ళు ఇంకా లగేజ్ అది సర్దుతున్నారు కదా! నేను కూడా ఇంకా క్లీన్ చేసేస్తే 3 డేస్ అవుతుంది ఇంటికొచ్చేసరికి అని చెప్పి క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేసాను.
ఇంకా ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 10 అయిపోయినట్టుందండి. మామూలుగా అయితే మేము 9:00కి స్టార్ట్ అవుదాం అనుకున్నాం. బట్ 10 అయిపోయింది. వాడు చూపిచ్చేదైతే మామూలుగా అయితే 2½ అవర్సే అవుతుంది జర్నీ మేమెళ్ళే ప్లేస్‌కి. బట్ నావర్‌లో ఇప్పుడు యాక్సిడెంట్ అవ్వడం, రూట్ కొంచెం ట్రాఫిక్ అది ఎక్కువగా ఉండడం వల్ల మేము ఆఫ్టర్‌నూన్ 2:00కి రీచ్ అవుతామని చెప్పారు. చూడాలి ఎంతకి రీచ్ అవుతాం ఏంటి అనేది. ఇంక పునీకైతే బ్యాక్ సీట్‌లోన ఒక బ్లాంకెట్ అండ్ ఒక పిల్లో కూడా పెట్టేసాము. ఎందుకంటే ఇంత జర్నీలో వాడు పడుకోవచ్చు. కాకపోతే టైర్డ్‌గా ఫీల్ అయినప్పుడు నాకైనా కొంచెం రిలాక్స్ అవ్వాలనిపించినప్పుడు యూజ్ అవుతుంది కదా! అండ్ మేము లగేజ్ కూడా చాలా ఎక్కువగానే తీసుకెళ్తున్నాం. బేసిక్‌గా మా దగ్గర లగేజ్ అంత ఎక్కువేం కాదు. మాకు ట్రాలీ లేకపోవడం వల్ల ఏంటంటే, పెద్ద ట్రాలీస్ ఉండడం వల్ల అంత లగేజ్ అంతా అందులో పెట్టవలసొచ్చింది. మీడియం ట్రాలీస్ ఉంటే బావుండేదేమో. సో, ఇప్పుడైతే జర్నీ స్టార్ట్ అయిపోయింది. ప్రస్తుతానికి సిటీలో అయితే పెద్దగా ట్రాఫిక్ ఏమి లేదండి. నార్మల్‌గానే ఉంది. అంత ట్రాఫిక్ ఏం చూపించట్లేదు. హైవే మీద మాత్రం ఏవో యాక్సిడెంట్స్ ఒక 2, 3 అయ్యాయంట. సో, దానివల్ల రూట్ చేంజ్ అవ్వడం కొంచెం ట్రాఫిక్ ఎక్కువగానే చూపిస్తుంది. ఆ వీక్‌లో ఒక 2, 3 జర్నీస్ చేసినట్టున్నాము. అప్పుడు కూడా అంతేని. ఎందుకంటే ఇది ఓల్డ్ వీడియో కదా! తర్వాత కూడా మేము జర్నీ చేసేటప్పుడు అండ్ మీకు నేను చూపిస్తాను ఎంత ట్రాఫిక్ ఉందో. మామూలుగా అయితే 200 కిలోమీటర్స్ 200 కిలోమీటర్స్ యెస్. 200 కిలోమీటర్స్ అనేది 2½ ఆర్ 3 అవర్స్‌లో జర్నీ చేయాల్సింది. 20 కిలోమీటర్సే మాకు 2 అవర్స్ పట్టింది అక్కడ. ఆ ట్రాఫిక్ వల్ల. ఇంకా తప్పదు ఏం చేయలేము. ఎండ కూడా అట్లనే ఉంది. బీభత్సంగా ఉందసలు ఆ రోజైతే టెంపరేచర్ కూడా 31 ఎంతో ఉంది. చూసారు కదా! ఎంత క్లియర్ స్కై ఉందో. ఎక్కడ మబ్బు కూడా కనిపించట్లేదు. అంటే కొంచెం మేఘం వస్తే ఆహ్, చల్లగా ఉంటదేమో అని అనిపించడానికి. ఇంకా అప్పుడే పుని కూడా స్టార్ట్ చేసేసాడమ్మా. ఇంకా అప్పుడే ఎళ్ళలేదా అని చెప్పేసి. ఇంక అందుకని చెప్పేసి నేను కార్‌లో ఈ మధ్యన ఏంటంటే సేఫ్టీకి ఒక 2, 3 బుక్స్ పెట్టుకుంటున్నాను చదివించడానికి. సో, వాడవి స్టోరీస్ ఫినిష్ అయితే వస్తాది. లేకపోతే స్టోరీస్ ఫినిష్ అయితే చాక్లేట్ తినొచ్చు. ఇలాగ ఏదో ఒకటి చెప్పేసి వాడిని ఎంగేజ్ చేస్తాను. కొన్ని బుక్స్‌లో ఏంటంటే పజిల్స్ అవి ఉంటాయి కదా! వాడు పజిల్స్ అవి ఇంట్రెస్ట్‌గా చేస్తాడండి. సో, తనకిష్టం అనమాట అవన్నీను. ఆహ్ సో, అందుకని చెప్పేసి ఈ బుక్స్‌లో ఏంటంటే పజిల్స్ ఉన్నాయి. సో, అది చదివేసరికి ఎలా కాదనుకున్నా ఒక 2 బుక్స్ చదవాలంటే 35 మినిట్స్ అలా పడతది ఆ పజిల్స్ అవి చేయడానికి. సో, మెల్లగా ఈలోపు ట్రాఫిక్ క్లియర్ అవుతదని అనుకున్నాను. అండ్ చదివిన తర్వాత ఏంటంటే పునికి నిద్రొస్తది. కొంచెం టయర్డ్ అయినట్టు అనిపిస్తది కదా! మనకు కూడా బుక్ చదివేటప్పుడు. చదివిన తర్వాత ఇట్టే పడుకుపోతాడు కూడాను. సో, అదనమాట. మీరు కూడా జర్నీ చేసేటప్పుడు పిల్లలేమైనా విసిగిస్తే ముందుగానే మీరు బుక్స్ అవి పెట్టేసుకోండి ఎంగేజ్ చేయడానికి. కలరింగ్ ఇష్టం ఉంటే కలరింగ్ అండ్ పేపర్స్ అండ్ క్రేయన్స్ లేకపోతే గేమ్స్ ఎవరికైనా ఇష్టం ఉంటే చెస్ కానీ, స్నేక్ అండ్ ల్యాడర్ కానీ, లేదంటే ఇలా బుక్స్ కూడా పెట్టుకోవచ్చు. అంటే పిల్లల ఇంట్రెస్ట్ బట్టి పెట్టుకుంటే మనకి కూడా కొంచెం జర్నీ ఈజీగా అయినట్టుంటది. లేదంటే చాలా కష్టం అబ్బా! 2½ అవర్స్ అంటే నాకే చిరాకొచ్చింది. వాడైతే ఎన్ని సార్లు అడిగాడో. 2 అవర్స్ మేమింకా ఔట్‌స్కట్స్ కూడా దాటలేదు. అంటే జస్ట్ హైవేకి దగ్గరలో ఉన్నాము. సో, ఈ టర్నల్ దాటిపోయామంటే మాకు కూడా కొంచెం ట్రాఫిక్ క్లియర్ అయింది. చూపిస్తాను మీకది కూడా.
చాలా స్పీడ్‌గా వెళ్ళాము. అంటే మరీ అంత స్పీడ్ ఏం కాదు. జస్ట్ 80 అనుకుంటా. హైవే మీద 80 మినిమమ్ వెళ్ళాలి. లేదంటే వెనక కార్స్ నుండి హార్న్ సౌండ్ ఒస్తది. సో, స్పీడ్‌గానే వెళ్ళాలి. నాకైతే భయం అసల. ఎందుకంటే మహేష్‌కి స్టార్టింగ్ డ్రైవింగ్ కదా! బట్ ఇట్స్ ఓకే అండి. మనం రైట్ సైడ్ ఉంటే కొంచెం స్లోగా వెళ్ళొచ్చంట హైవేలో. లెఫ్ట్ సైడ్ ఉంటే స్పీడ్‌గా వెళ్ళాలంట. హై స్పీడ్‌లో ఉండేవాళ్ళెప్పుడు లెఫ్ట్ సైడ్‌లో ఉంటారు. సో, అందుకని మేము స్లోగా వెళ్తున్నాం కాబట్టి రైట్ సైడ్‌లో ఉన్నాము. విత్ కిడ్‌తో వెళ్తున్నాము. పైగా కొత్తగా డ్రైవింగ్ కాబట్టి స్లోగా వెళ్ళడం మంచిది కదా! అందుకని చెప్పేసి రైట్ సైడ్ కూడా 80లో వెళ్ళాలి. లెఫ్ట్ సైడ్ ఉంటే కొంచెం 100 అబోవ్ వెళ్తారనుకుంటా. సో, ఇప్పుడొచ్చిన టర్నల్ అయితే ఇంచుమించు మాకొక 20 మినిట్స్ పట్టిందనుకుంటా అండి. ఆ టర్నల్ క్రాస్ చేయడానికి. చాలా పెద్ద టర్నల్ అంటది. ఆల్‌మోస్ట్ ఈస్ట్ సైడ్ వెళ్ళేటప్పుడు జర్నీలో ఏంటంటే అన్ని కొండలు ఎక్కి దిగుతుంటాము. సో, చాలా టర్నల్స్ ఒచ్చాయి. అక్కడైతే మాత్రం చాలా హిల్స్ అవి క్రాస్ చేసి వెళ్తాం మనం. ఎన్నంటే అన్ని టర్నల్స్. బట్ లాస్ట్ మేము ఆల్‌మోస్ట్ రీచ్ అయిపోతున్నాము అన్న టైం కల్లా మాకు చాలా టర్నల్స్ ఒచ్చాయండి. అవి కూడా అంతే పెద్దవి. బట్ ఇదైతే చాలా పెద్దదంట. అక్కడ రాసారు బోర్డ్ అదీను. 20 మినిట్స్ ఇలా అయింది. ఆ టనల్ పేరు నాకు తెలీదు. కొరియన్‌లో రాసుంది. బట్ ఇంగ్లీష్‌లో అయితే ఇది చాలా పెద్ద టనలు. 20 మినిట్స్ పడతదని చెప్పి రాసారక్కడ. కానీ ఎంత అలర్ట్ సౌండ్స్ ఒస్తాయంటే అంత అలర్ట్ సౌండ్స్ ఉంటాయండి. ఇక్కడ ఈ లైటింగ్స్ కనిపిస్తున్నాయి కదా! ఇప్పుడు అది పోలీస్ సైరన్ సౌండ్‌లో వస్తది. సో, మనం టర్న్‌లో కూడా కొంచెం లిమిట్ స్పీడ్‌తోనే వెళ్ళాలి. అండ్ డిస్టెన్స్ కూడా 30 మీటర్సో, 40 మీటర్సో డిస్టెన్స్ మెయింటైన్ చేయాలనుకుంటా కార్‌కి మధ్యలో. సో, ఇలా ఉన్నాయి రూల్స్ అనేవిక్కడ. ఇకనైతే మేము ఇంకొక 1 అవర్‌లో రీచ్ అయిపోతామండి. ఎంతైనా ఆ ట్రాఫిక్ వల్ల లేట్ అయింది మాకు తప్ప జర్నీ అయితే చాలా బాగా అయిపోయిందసల. ఇంక తప్పదు గదా! అలాంటివి ఎక్కడో ఇన్సిడెంట్స్ జరిగేటప్పుడు ఇంకా ఇలాంటివన్నీ ఫేస్ చేయాల్సొస్తది. దానికి మనం చేసేదేమీ ఉండదు.
మేము ఆల్మోస్ట్ రీచ్ అయిపోయామండి. ఏ ఇది గ్యాంగ్పో మేమొచ్చే ప్లేస్ వచ్చేసరికి గ్యాంగ్పోకొచ్చేసాము. సో, అసలా ప్లేస్‌కి రీచ్ అయ్యేసరికి ఎంత ప్రశాంతంగా అనిపించిందంటే, ఎంతసేపు జర్నీలో కూర్చోవాలి కదా! అసల తలనొప్పొచ్చేసింది నాకైతే మాత్రం. ఆఫ్‌కోర్స్ మధ్య మధ్యలో రెస్ట్ ఏరియాస్ దగ్గర కార్‌కి కూడా బ్రేక్ ఇవ్వాలి కదా! లేదంటే చాలా కష్టం కార్ కూడా బ్రేక్ డౌన్ అయిపోతది. సో, అందుకని దానికి రెస్ట్ ఇస్తూ, మేము రెస్ట్ తీసుకుంటూ ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటుగా వచ్చేసాము. వాడైతే 4 ½ అని చూపిచ్చాడు. మేము ఆహ్, 3 ½ ఆర్ 50 మినిట్స్ అటు ఇటుగా వచ్చేసాం మెల్లగా మేము. మేము రీచ్ అయ్యేసరికి ఆఫ్టర్‌నూన్ 1:30 అయినట్టుంది. వాడు 2:00 అని చెప్పాడు. హాఫ్ అన్ అవర్ ముందే వచ్చేసాం మేము. చెప్పాను కదా! ట్రాఫిక్ అక్కడ క్లియర్ అయ్యేసరికి ఇంక నేనిప్పుడు చూపిస్తున్న హోటల్ వచ్చేసరికి స్కై బే హోటల్ అండి. అది చాలా బావుంటది. బట్ మేమైతే ఇప్పుడు అందులో స్టే చేయట్లేదు. మేము స్టే చేయడానికి ట్రై చేసాము. బట్ అప్పటికప్పుడు ఎప్పుడు మేము బుక్ చేసింది థర్స్‌డే బుక్ చేసేసాము టికెట్సు. ఫ్రైడే, సాటర్డే, సండేకి. సో, అప్పటికప్పుడంటే దొరకవు. పైగా చూసాక ముందు కాబట్టి అస్సలు దొరకవు. తొందరగానే ఫుల్ అయిపోతది. ఏ హోటలయినా సరే ముందు మనం బుక్ చేసేసుకున్నామంటే తక్కువ రేట్‌కొస్తుందండి. అట్‌లీస్ట్ మరి ఇక్కడైతే మాత్రం $100 మినిమమ్. అంతకన్నా తక్కువ అంటే నార్మల్ పెన్షన్స్ అవి ఉంటాయి. ఇలాంటి పెద్ద పెద్ద హోటల్స్‌కి రావాలంటే కొంచెం కాస్ట్ అవుతుంది. బట్ మనం ముందు బుక్ చేసేసుకున్నామంటే 130, 140కి వస్తుందండి. ఐ యామ్ నాట్ ష్యూర్ అబౌట్ థట్. బట్ పెద్ద హోటల్స్‌లో స్టే చేయాలంటే ముందుగానే మనం ఒక 2 మంత్స్ ముందు బుక్ చేసేసుకున్నామంటే బెస్ట్ అసలది. ఏం టెన్షన్ ఇంకా ఉండదు. ఇప్పుడైతే మేము నార్మల్ హోటల్‌లో స్టే చేస్తున్నాము. తర్వాత ఇంకో మంచి హోటల్‌లో స్టే చేస్తాము. జస్ట్ ఈవినింగ్ రీచ్ అయ్యాము. ఇది హోటల్ అండి. పెన్షన్ అయితే కాదు. దీనికి కిచెన్ ఏం లేదు. జస్ట్ హోటల్ ఇది. సో, మేము బేసిక్‌గా ఏంటంటే కిచెన్ ఉన్నది తీసుకుంటాం. కిడ్‌తో ఉండేవాళ్ళు కిచెన్ ఉన్నది తీసుకుంటేనే బెటరు. మనకు అప్పటికప్పుడు ఏం చేయాలన్నా సరే. అండ్ చూసారా పుని కూడా హెల్ప్ చేసేస్తున్నాడు వాళ్ళ నాన్నకి. బాటిల్స్, ల్యాప్‌టాప్ బ్యాగ్స్ అన్నీ మోసేస్తూ ఉన్నారు. సో, మేము హోటల్‌కి రీచ్ అయ్యేసరికి ఇంకా ఎండయితే ఆ రోజు చాలా ఎక్కువగా ఉంది. నేను మీకు హోటల్ కూడా చూపిస్తాను. అంటే రూమ్ చూపిస్తాను. చాలా చిన్నదండి. అంటే కాస్ట్ పరంగా అయితే $100 $110 అయ్యింది ఈ రూమ్‌కి. అంటే మన కరెన్సీలో 7,000 అలా అనుకుంటా. నాకు కరెక్ట్ తెలీదు. బట్ అప్పటికప్పుడు బుక్ చేసుకున్నాం కాబట్టి ఇంక తప్పదు. బట్ రివ్యూస్ అయితే చాలా బావున్నాయి హోటల్‌కి. వాళ్ళు బ్రేక్‌ఫాస్ట్ అది ప్రొవైడ్ చేస్తారండి. బ్రేక్‌ఫాస్ట్ అంటే ఏం లేదు. కార్న్‌ఫ్లెక్స్ మిల్క్ అండ్ ఎగ్స్, బ్రెడ్ జామ్ అలా ఉంటాయి. ఆ రోజు ఐటెమ్ బట్టి ఉంటుంది. అండ్ రూమ్ టూర్ అయితే ఇది చూపిస్తున్నాను నేను మీకు. ఇక్కడ వాష్ బేసిన్ అది ఉంది. అండ్ డ్రైయర్ కూడా అక్కడ పెట్టారు. ఇదొచ్చేసరికి డ్రెసింగ్ రూమ్. అక్కడే పక్కనే టీ కెటిల్ అవన్నీ ఇచ్చారు. ఫోన్స్ అవిను. ఇదొచ్చేసరికి సో, బెడ్ ఇది. ఇది కూడా. అండ్ రూమ్ అయితే పర్వాలేదండి. ఆ రోజు నైట్ మాత్రమే మేము స్టే చేసేది. నెక్స్ట్ డేనే వెకేట్ చేసేస్తాము. వేరే ప్లేస్‌కి వెళ్ళిపోతాం మేము. సో, 1 నైట్‌కైతే ఇది పర్వాలేదు. బానే ఉంటది. అండ్ క్లీన్‌గా ఉంది నిజంగా చెప్పాలంటే. సో, ఇప్పుడైతే డ్రెసెస్ అవి చేంజ్ చేసేసుకున్నాము. అండ్ పుని హెయిర్ స్టైల్ చేసుకుంటూ ఉన్నాడు. అండ్ హోటల్ అయితే నీట్‌గా ఉంది. భయపడనవసరం అవసరం లేదు. వచ్చేసరికి చూసారా ఫేసెస్ ఎలా అయిపోయినాయో అందరికి. ఇప్పుడు మేమైతే అందరం బీచ్‌కెళ్తూ ఉన్నామండి. ఇప్పుడు ఈవినింగ్ 4:30 5 అయిందనుకుంటా. బట్ ఈ టైమే కరెక్ట్. 5 కూడా ఎంత వేడిగా ఉందో నేను మీకు చూపిస్తాను. సో, బీచ్ వేర్ ఇదొచ్చేసరికి నేను హోమ్ ప్లస్‌లో తీసుకున్నాను. కొంచెం కంఫర్ట్‌గా ఉంటది. వేసుకుంటే అని చెప్పేసి ఇది హోమ్ ప్లస్‌లో తీసుకున్నాను. టాప్ అండ్ లెగ్గింగ్ 2 కలిపి $23 ఇలా అయింది. నేను కుపాంగ్‌లో కూడా ఉంటాయండి. కొంచెం తక్కువ రేట్‌కే వస్తాయి. సో, ఇప్పుడు నేనిక్కడ ఏం చేస్తున్నానంటే, వాటర్ ప్రూఫ్ ఫోను కేస్ ఉంటుంది కదా! సో, దాన్ని ఫోనుకి పెట్టేసి, వీడియో ఎంత క్లియర్‌గా వస్తుందా అని చెక్ చేస్తున్నాను. నేనైతే స్క్రీన్ కేస్ అనేది ఎక్కడ తీసుకున్నానంటే ఫోను కేస్ అనేది ఎక్కడ తీసుకున్నాను డైసోలో తీసుకున్నాను $5కి. బట్ సూపర్ వర్క్ అయిందసల. నేనిప్పుడు బీచ్‌లో కూడా చాలా మటుకు వీడియోస్ అన్నీ అంటే ఫోను పైనకొచ్చేస్తది కదా! సో, నేను తీసేటప్పుడు చాలా బాగొచ్చింది. బట్ ఒక్కసారి వాటర్ కవర్‌కి టచ్ అయిన తర్వాత ఏంటంటే, కొంచెం మబ్బు మబ్బుగా అయిపోతుంది కవర్ అనేది. దాన్ని మళ్ళీ మనం క్లీన్ చేసుకోవాలి. సో, టిష్యూ అయితే పక్కన పెట్టుకుంటే మనకి ఈజీ అయిపోతది. వీడియోస్ తీసేటప్పుడు నాకైతే ఏం భయపడనవసరం లేదు. నేను వాటర్‌లో ఆడుకుంటూ వాళ్ళకి వీడియోస్ కూడా తీశాను ఏం చేస్తున్నారు అనేది. సో, ఇప్పుడైతే బీచ్‌కెళ్తున్నాం కాబట్టి మేము పంప్ చేసుకుంటున్నాము. యాక్చువల్లీ బీచ్ సైడ్‌లో ట్యూబ్స్ పంప్ చేసుకోవడానికి ఉంటుంది. బట్ ఇక్కడ ఎక్కడుందో తెలీదు. ఇది కొంచెం వేరే సైడ్‌కొచ్చాము. కొంచెం ఎప్పుడు మేము స్టే చేసే బీచ్ కాకుండా ఇక్కడికి వేరే సైడ్‌కొచ్చాము. గ్యాంగ్‌పోకి మేము
ఇది సెకండ్ టైమ్ అనుకుంటా. ఫస్ట్ ఇయర్ వచ్చాము. తర్వాత కరోనా వచ్చేసింది. రాలేదు. ఇంకా లాస్ట్ ఇయర్ సమ్మర్ అంతా అట్లా అయిపోయింది కదా! ఈ ఇయర్ ఈ సెకండ్ టైమ్ రావడం. బట్ సింగిల్‌గానే అప్పుడు కూడా వచ్చాము. సో, ఇదనమాట బీచు. బీచ్ అనేది చాలా క్లియర్‌గా ఉంటది. అంటే మరీ జేజు అంత కాదు. జేజులో ఏంటంటే ఇంకా క్రిస్టల్ క్లియర్ వాటర్ అంటారు కదా! నీడిల్ పడినా కనిపిస్తది. అట్లా ఉంటది జేజులో కొన్ని బీచెస్ వాటర్ అనేది. చాలా బావుంటది జేజు. బట్ ఇది కూడా క్లీన్ వాటరే. మడ్ బీచ్ లాగా లేకపోతే నార్మల్ మన సైడ్ బీచెస్ లాగా కాదు. క్లీన్‌గా ఉంటది వాటర్ కూడా. నేను మీకు చూపిస్తానిప్పుడు. సో, ఇప్పుడు 5:00 కూడా ఎండ చూసారా ఎలాగుందో? నిలబడలేకపోతున్నాం బయట. పైగా ఈ ఇసుక వల్ల ఏంటంటే మరీ వేడి ఎక్కువగా అనిపిస్తుంది. సో, ఇప్పుడైతే నాకు తెలిసి ఇప్పుడు జనాలు ఉండకపోవచ్చండి. కొద్దిసేపు అయిన తర్వాత వస్తారు. మార్నింగ్ ఆడుకుంటారు. ఈవినింగ్ ఏంటంటే డిన్నర్ అది ఉంటది కదా! వీళ్ళకి ఎర్లీగా 6:00 కల్లా. సో, 5 అప్పుడు ఎవరొస్తారింకా బీచ్‌కి ఆడుకోవడానికి. ఎవరో కొంతమంది మనలాంటి వాళ్ళు తప్ప అందరూ రారు. సో, ఇప్పుడైతే ఇక్కడ చాలా గేమ్స్ అనేవి ఉన్నాయండి. దూరంగా మీకు పారాచూట్ కనిపిస్తుందా? నేనది మీకు జూమ్ చేసి చూపిస్తాను. ఈ వీడియోలోనే ఎక్కడో చూపిస్తానండి. పారాచూట్ బోట్‌తో తీసుకెళ్తారు కదా! సో, అదుంది. ఏంటంటారు? ఆహ్, వాటర్ బైకుంది. అండ్ స్పీడ్ బోటుంది. ఇంకోటేంటంటే సెల్ఫ్‌గా చేస్తున్నారది. పారాసైలింగ్ ఏదో అంటారు కదా! సో, అదొకటుంది. మోటార్‌తో ఉంది కాకపోతే అది. సో, అవన్నీ ఉన్నాయి. అండ్ ఇది బీచ్ చూసారు కదా! ఎంత బావుందో. చాలా బావుంటది. నాకు ఈ బీచ్ అంటే చాలా నచ్చుతుంది. అంటే జేజు అవన్నీ నచ్చుతాయి. బట్ తక్కువ జర్నీతో ఇదయిపోతుంది. జేజు ఫ్లైట్‌లో అయితే 1 అవర్ అంతే. ఇది కార్‌లోన. అప్పటికప్పుడు వచ్చేయాలనుకున్నా సరే వచ్చేయొచ్చు. వన్ డే ట్రిప్‌కి కూడా మనం జర్నీ చేసుకొనొచ్చేయొచ్చు. మన మన ఇష్టమే. మన ఓపికది. సో, ఇప్పుడు మహేష్ ఏం జేస్తన్నారంటే చెక్ చేస్తన్నారు. వాటర్ ఎంత లోతుగా ఉంది ఏంటనేది. ఇక్కడ అలలైతే ఏం లేవు కానీ ఇక్కడ స్టార్టింగ్ ఇసుకుంది. తర్వాత నుండి చూసారు కదా! నెమ్మదిగా డీప్ అయిపోతా ఉందది. లోతుగా ఉంటుంది ఆ ప్లేస్ అనేది. సో, వాటర్ కూడా కొంచెం చల్లగానే ఉన్నాయండి. టెంపరేచర్స్ అయితే అంతున్నాయి గానీ, వాటర్ అయితే చల్లగానే ఉన్నాయి. చూసారు కదా! స్టార్టింగ్‌లోనే మహేష్‌కి నీస్ లెంత్ వరకు వచ్చేసిందక్కడ. సో, పునీకైతే కొంచెం ఇబ్బందవుతది. సో, వాటర్ ట్యూబ్స్ ఉన్నాయి కాబట్టి భయపడనవసరం లేదు మనకి. భయమేయదు. బట్ పుని అయితే ఫుల్ ఎంజాయ్ చేసేసాడు. ఈ ఇయర్ అయితే ఫుల్ బీచ్‌లే అసల. ఇదైతే బావుందంట. ఇది కూడా మంచిగా ఎంజాయ్ చేసాడు. సో, సమ్మర్ స్టార్టింగ్‌లో ఎవరైనా ప్లాన్ చేసుకోవాలనుకుంటే సమ్మర్ స్టార్టింగ్‌లో టెంపరేచర్స్ కొంచెం రైజ్ అవుతున్నాయన్న టైంలో ఈస్ట్ సైడ్ వచ్చేస్తే, టెంపరేచర్స్ డౌన్ అవుతున్నాయన్న టైంలో ఈస్ట్ సైడ్ తొందరగా చల్లబడిపోతుంటది. ఎందుకంటే సన్‌లైట్ అంత ఎక్కువగా ఉండదు కదా! తీవ్రత అనేది. సో, వెస్ట్ సైడ్‌కొచ్చేసారంటే వెస్ట్ సైడ్ బీచెస్ బావుంటాయి. వెస్ట్ సైడ్ అన్నీ మడ్ బీచెసే. కొన్ని కొన్ని అక్కడక్కడ యావరేజ్ బీచ్‌ల్లాగా అనిపిస్తాయి కానీ, అన్నీ మడ్ బీచుల్లాగే అనిపిస్తాయి వెస్ట్ సైడ్ మేముండేది. సో, ఇది బీచ్‌లో వీళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఇద్దరును.
హోటల్ స్ట్రెయిట్‌గా అక్కడ ఎక్కువ మంది జనాలుంటారండి. ఎందుకంటే స్కై బే హోటల్ నుండి కూడా చాలా మందొస్తారు కదా! సో, అక్కడికి వెళ్ళేవాళ్ళం మేము. ఫస్ట్ టైమ్ స్టే చేసిన పెన్షన్ కూడా బావుంది. అది కొంచెం దూరము నడవలేమని చెప్పేసి ఇంకా దగ్గరలోనే తీసుకున్నాము. ఒక సైడ్ బై వాక్‌లో వచ్చేస్తే దగ్గరది. సో, అందుకని చెప్పి అక్కడ తీసుకున్నాము. సో, ఎప్పుడూ ఉండే ప్లేస్‌లోకెళ్తే జనాలెక్కువుంటారు కదా! కొంచెం పోనీకి కూడా సరదాగా అనిపిస్తదని ఇటువైపొచ్చాము. అక్కడే అంటే ఇక్కడ అంతకన్నా వేవ్స్ ఎక్కువున్నాయండి. అండ్ స్టార్టింగ్‌లోనే కొంచెం లోతుగా ఉంది ఈ ప్లేస్ అనేది. సో, అలా అయిపోయింది. ఈరోజు ఈవినింగ్ అయితే కొంచెం హ్యాపీగా అంటే ఆ జర్నీ చేసిన ఆ చికాకుగా ఉంటది కదా! అది ఏం లేకుండా పుని అయితే హ్యాపీగా ఎంజాయ్ చేసేసాడు ఈరోజు ఈవినింగ్‌కి. ఇంకా రేపు మార్నింగ్ ఒకసారి బీచ్‌కి తీసుకొచ్చేసామంటే అయిపోతుంది. ఇంకా వచ్చిందే ట్రిప్ అంటే తిరగడానికి గాదు. ఓన్లీ బీచ్‌లో పునీని ఆడించుకోవడానికేని. ఇంకా తిరిగిన రోజులు అయిపోయినాయి. సింగిల్‌గా ఉంటే తిరగొచ్చు ఎక్కడికైనాను కానీ, కిడ్స్‌తో వచ్చేటప్పుడు ఇంకా వాళ్ళ కంఫర్టు, వాళ్ళకి కావాల్సినవే ఎక్కువ చూసుకోవాలి కదా! నేను చెప్పాను కదా! పారాచూట్ లాంటిది ఉంది. మోటార్‌తో రన్ అవుతుందని. సో, ఇదేనండి. దాని మీద ఒక సింగిల్‌గా కూర్చున్నారు. మేబీ ఎవరికైనా కావాలంటే సింగిల్‌గా చేస్తారో, లేకపోతే గైడ్ ఉంటారో నాకు తెలీదు. సో, ఇదనమాట ఈరోజు వ్లాగ్. నేను మళ్ళీ దీని ఈవినింగ్ వ్లాగ్ కూడా నెక్స్ట్ వీడియోలో అప్‌లోడ్ చేస్తాను. ఎందుకంటే ఇది చాలా పెద్దగా అయిపోయింది ఇప్పటికేని వీడియో లెంత్ అనేది. సో, ఐ హోప్ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.